నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దానికి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014. ఈ యాక్టు 1-3 రాష్ట్రపతి కన్సెంట్ అయిన తర్వాత 1-3-2014 నాడు గెజిట్ నోటిఫికేషన్, సెంట్రల్ గెజిట్ నోటిఫికేషను వచ్చింది. ఈ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అని అంటారన్నమాట. ఈ యాక్ట్లో సెక్షన్ 2 సబ్సెక్షను ఏ లేకపోతే సెక్షన్ 2 పారా ఏ, దీని కింద ఏం చెప్పినారంటే దీంట్లో డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు చెప్తూ వీళ్ళు ఏం చెప్పినారంటే అపాయింటెడ్ డే అంటే ఈ ఆర్గనైజేషన్ యాక్ట్ 2 రాష్ట్రాల విభజన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణగాను ఆంధ్రప్రదేశ్గాను 2 రాష్ట్రాలుగా విభజించడమే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఏ రోజు నుంచి అమల్లోకి వస్తాయి, దాన్ని అపాయింటెడ్ డే అని చెప్పారన్నమాట. ఈ అపాయింటెడ్ డేని సెక్షన్ 2A ఏం చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏ రోజునైతే నిర్ణయిస్తుందో ఆ రోజుని మనం అపాయింటెడ్ డేగా తీసుకుందాము అని దాని డెఫినేషన్స్లో 2A కింద చెప్పారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజును అఫీషియల్ గెజిట్లో నోటిఫికేషన్ చేస్తుందో ఆ రోజుని అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తారు అని చెప్పినమాట. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిందంటే 2 జూన్ 2014ని అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ 2 జూన్ 2014ని అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషను ఇష్యూ చేసింది. దాని నెంబర్ ఏంటంటే SO 655 క్యాపిటల్ E డేటెడ్ 4/3/2014. ఈ గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ పార్ట్ 2 సెక్షన్ 3 స్మాల్ 2 దీని ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారు, 2/6/2014 2 జూన్ 2014ని అపాయింటెడ్ డేగా నియమిస్తున్నాము అని చెప్పి నోటిఫికేషన్ చేశారన్నమాట. ఇప్పుడు ఇదే సెక్షన్ 2లో హెచ్లో ఏం చెప్పారంటే పాపులేషన్ రేషియో అనే దానికి ఒక నిర్వచనం చెప్పారు. పాపులేషన్ రేషియో అంటే ఏంటి? పాపులేషన్ రేషియోని 2011 జనాభా లెక్కల ప్రకారం సెన్సస్ ప్రకారంగా, ఆ తర్వాత సెన్సస్ జరగలేదు, ఈ విభజనను ఎలా పంచుకోవాలి అంటే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అప్పులు కానివ్వండి, ఆదాయాలు కానివ్వండి, ఆస్తులు కానీ బిల్డింగులు కానీ ఏ రేషియోలో పంచుకోవాలి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 2H సెక్షన్ 2Hలో పాపులేషన్ రేషియో అనేటువంటి దాన్ని ఒక నిర్వచనం చేశారు. దీని ప్రకారంగా పాపులేషన్ రేషియో ఆఫ్ 58.32:41.68 అంటే ఏంటి? ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,000 జనాభా ఉన్నారని మనం అనుకునేటట్టయితే విభజిత ఆంధ్రప్రదేశ్లో 5,832 మంది ఉన్నారని నిర్ణయించారన్నమాట. అలాగే తెలంగాణలో 4,161 మంది ఉన్నారు. అంటే 10,000 జనాభాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇలా రేషియో ఉన్నారని భావించి దాని ప్రకారంగా 2011 సెన్సస్ యొక్క జనాభా లెక్కల ప్రకారంగా ఈ పాపులేషన్ రేషియో నిర్ణయించారు. ఆ రేషియో ఎంత అంటే ఏపీ వాటా వచ్చి 58.32. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ విభజించాలి అంటే ఆ వాటాలో అది ప్రాపర్టీ వాల్యూ 100 అనుకుంటే 58.32 ఏపీకి వస్తుంది, 41.68 తెలంగాణకి వెళ్తుంది. దీన్ని పాపులేషన్ రేషియో అంటారు. అలాగే సెక్షన్ 5లో కామన్ క్యాపిటల్ గురించి చెప్పారు. సెక్షన్ 5లో కామన్ క్యాపిటల్ గురించి చెప్పారు. సెక్షన్ 5(1)లో అంటే సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 అని కానీ లేకపోతే సెక్షన్ 5 పారా 1 అని కూడా మనం దీన్ని చదవచ్చు. అపాయింటెడ్ డే నాటికి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాదు నగరం, అపాయింటెడ్ డే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాదు నగరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలకి ఈ హైదరాబాదు నగరమే కామన్ క్యాపిటల్గా ఉంటుంది. ఎంతకాలం అంటే అప్ టు 10 years వరకు, 10 సంవత్సరాల వరకు కామన్ క్యాపిటల్గా ఉంటుంది అని ఈ సెక్షన్ 5(1)
చెబుతుందన్నమాట. ఏం చెబుతుంది? అపాయింటెడ్ డే నుంచి ఇప్పటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాదు నగరము, ఆంధ్రప్రదేశ్ అంటే విభజించబడిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశు, విభజించబడిన తర్వాత ఏర్పడిన తెలంగాణకి, ఈ రెండు రాష్ట్రాలకి హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్గా ఉంటుంది, కామన్ క్యాపిటల్గా ఉంటుంది. ఇది 10 సంవత్సరాల కాల పరిమితి వరకు ఉంటుంది అని చెప్పారన్నమాట 5(1)లో. అలాగే సెక్షన్ 5(2)లో ఈ 10 సంవత్సరాల కాల పరిమితి తరువాత ఈ హైదరాబాదు నగరము, ఈ 10 సంవత్సరాల కాల పరిమితి తర్వాత హైదరాబాదు నగరము తెలంగాణ అంటే నూతనంగా ఏర్పడిన తెలంగాణకి క్యాపిటల్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి కొత్త క్యాపిటల్ ఏర్పడుతుంది అని ఈ 5(2)లో నిర్వచనం చెప్పారన్నమాట. ఈ 5(2)లో వాళ్ళు చెప్పింది ఏంటి? 10 సంవత్సరాల కాల పరిమితి తర్వాత పూర్తయిన వెంబడ హైదరాబాద్ అనే నగరము, హైదరాబాద్ ఏదైతే కామన్ క్యాపిటల్గా ఉందో ఆ హైదరాబాదు నూతనంగా ఏర్పడిన తెలంగాణకు క్యాపిటల్గా ఉంటుంది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి సపరేట్ క్యాపిటల్ ఏర్పడుతుంది అని ఈ 5(2)లో చెప్పారన్నమాట. దీంట్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారంటే, హైదరాబాదు ప్రస్తుతం నోటిఫై చేయబడినటువంటి గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటి ఏరియా ఏదైతే ఉందో, మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు ఏర్పడింది? 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి ఏరియా కూడా ఈ హైదరాబాద్లో ఉమ్మడి రాజధాని ఏరియాలోనే ఉంటుంది అని ఎక్స్ప్లెనేషన్లో రాశారన్నమాట. ఇప్పుడు ఇది 5(1)(2) ఎక్స్ప్లెనేషన్ కింద కామన్ క్యాపిటల్ గురించినటువంటి చెప్పినటువంటిది. అలాగే సెక్షన్ 7లో ఇంకొక పాయింట్ చెప్పారు. ఈ అపాయింటెడ్ డే నుంచి ఇప్పటి గవర్నర్గా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయనే విభజిత 2 రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి కూడా ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ నియమించేంత వరకు 2 రాష్ట్రాలకి ఆయనే గవర్నర్గా ఉంటారు అని సెక్షన్ 7లో చెప్పారన్నమాట. అపాయింటెడ్ డే నుంచి ఇప్పటి గవర్నర్గా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి గవర్నరు 2 రాష్ట్రాలకు అనగా ఏపీకి తెలంగాణకి కూడా గవర్నర్గానే రాష్ట్రపతి ఇంకొక వ్యక్తిని నియమించేంత వరకు ఉంటారు అని సెక్షన్ 7లో చెప్పారు. ఈ సెక్షన్ 7లో ఇది చెప్పారు అన్నమాట. ఇప్పుడు ఈ సెక్షన్ 8లో ఏం చెప్పారంటే, ఈ గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలేంటి, నూతనంగా యాక్ట్ రావటం వల్ల గవర్నర్కు ఉన్నటువంటి, ఇప్పుడు 2 రాష్ట్రాలకి కొత్త గవర్నర్ వచ్చేంత వరకు ఈయనే గవర్నర్గా ఉంటారు. ఈయనకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి అనేది దాన్ని సెక్షన్ 8లో చెప్పారన్నమాట. సెక్షన్ 8(1)లో అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధాని ఏరియాలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛకు, ప్రజల యొక్క భద్రతకు మరియు వాళ్ళ ఆస్తుల రక్షణకు గవర్నర్ బాధ్యత వహిస్తారు. అంటే గవర్నరు ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది గవర్నర్కి అని చెప్పారన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సెక్షన్ 8(1)లో అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధాని ఏరియాలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛకు, ఆ ప్రజల యొక్క భద్రతకు, ఆ ప్రజల యొక్క ఆస్తుల రక్షణకు కొరకు గవర్నర్కు ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఈ గవర్నర్కి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులే క్యాపిటల్లో హైదరాబాదులో విభజిత రాష్ట్రాలకు సంబంధించిన అందరూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ స్వేచ్ఛ, ఈ రక్షణ కల్పించాలనేది దీంట్లో చెప్పిందనమాట. సెక్షన్ 8(2)లో ఏం చెప్పారంటే, లా అండ్ ఆర్డరు, అంతర్గత భద్రత మరియు సెక్యూరిటీకి కొరకు కొత్తవి ఏవైనా నిర్మించాలంటే మరియు గవర్నమెంట్ బిల్డింగ్స్ అలోకేషన్కు సంబంధించి గవర్నర్కి ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది అని చెప్పారు. సెక్షన్ 8(2)లో చెప్పింది ఏంటి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ, అంతర్గత భద్రత మరియు సెక్యూరిటీకి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి కొత్తవి నిర్మించాలంటే మరియు గవర్నమెంట్ భవనాలు ఎలోకేషన్స్, గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఒకే క్యాపిటల్లో ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్స్ని ఎలా ఎలాకోట్ చేయాలి అంటే ఎవరికి ఏది ఇవ్వాలని చెప్పేటప్పుడు కామన్ క్యాపిటల్ ఉన్న గవర్నర్కి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంటుంది అని సెక్షన్ 8(2)లో చెప్పారు. సెక్షన్ 8(3)లో చెప్పేది ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ విధుల నిర్వహణలో గవర్నరు తెలంగాణ రాష్ట్ర మంత్రులను సంప్రదించి
తన స్వయం నిర్ణయం ప్రకారము ఆర్డర్స్ ఇస్తారు, చర్య తీసుకుంటారని చెప్పారు అన్నమాట. ఇక్కడ కండిషన్ ఏం చెప్పారు, తెలంగాణ రాష్ట్ర మంత్రులను సంప్రదించి తన స్వయం నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి సెక్షన్ 8(3)లో చెప్పారు. దీంట్లోనే ఈ సెక్షన్ 8కు చిన్న ప్రొవిజన్ కూడా చెప్పారు. అదేంటంటే ఇటువంటి నిర్ణయం చేసేటప్పుడు ఏదైనా విషయం కానీ లేదా సొంత నిర్ణయం కానీ చేసినప్పుడు కానీ గవర్నర్ యొక్క విచక్షణాధికారంతో చేసిన నిర్ణయం ఫైనల్ అవుతుంది. ఇట్లా నిర్ణయాలు చేసేటప్పుడు ఏదైనా ఒక విషయం మీద కానీ సొంత నిర్ణయం కానీ లేదా డిస్క్రియేషన్ పవర్తో చేసినటువంటి విచక్షణాధికారంతో చేసిన నిర్ణయం కానీ గవర్నర్ యొక్క నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇట్లా చేసిన దాని మీద గవర్నర్ చేసిన పని మీద దేని మీద కూడా అతను తన నిర్ణయాలను సరిగా కానీ లేదా అసంబద్ధంగా కానీ ఉన్నాయని ఎవరూ కూడా దాన్ని క్వశ్చన్ చేయకూడదు అని కూడా ఈ ఎక్స్ప్లెనేషన్లో చెప్పారన్నమాట. ఇది గవర్నర్ యొక్క. దీంట్లోనే ఇంకొకటి కూడా చెప్పారు, సెక్షన్ 8(4). అంటే సెక్షన్ 8 సబ్సెక్షన్ 4 ఆర్ పారా 4. దీంట్లో సెంట్రల్ గవర్నమెంటు గవర్నర్కు సహాయంగా 2 సలహాదారులను నియమించాలి. సెంట్రల్ గవర్నమెంటు గవర్నర్కు సహాయంగా 2 సలహాదారులను నియమించాలి. ఈ 2 గవర్నర్కు సహాయకులుగా ఉంటారు అని చెప్పి సెక్షన్ 8(4)లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చెప్పిందనమాట. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక సెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సెక్షన్ 108. ఈ సెక్షన్ 108లో లాస్ట్ సెక్షన్ ఇదే ఈ యాక్ట్లో. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఈ చట్టంలో నిబంధనలు ఈ చట్టంలోని నిబంధనలు అమలు చేయటంలో ఏదైనా ఇబ్బంది కానీ తలెత్తితే ఆ కష్టాలను తొలగించే ఉద్దేశంతో రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనకు అవసరమైన లేదా ఉపయుక్తంగా అనిపించేటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా చేయవచ్చు. అంటే ఏం చెప్పారు ఫైనల్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు కానీ తలెట్టేటట్టయితే ఆ కష్టాలను తొలగించే ఉద్దేశంతో రాష్ట్రపతి ఏదైనా అవసరమైనటువంటి లేదా ఉపయుక్తంగా ఉన్నటువంటివి లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయవచ్చు. ఈ నియమిత రోజు నుంచి అపాయింటెడ్ డే నుంచి దీంట్లో ఈ సెక్షన్ 108లోనే 2వ పేరాలు ఏం చెప్పారంటే అపాయింటెడ్ డే నుంచి ఈ రాష్ట్రపతి చేసే ఈ నిర్ణయం అయితే ఏదైతే ఉందో ఇది 3 సంవత్సరాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ఇటువంటి ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వటానికి వీలు పడదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, రాష్ట్రపతి కూడా 3 సంవత్సరాల లోపు మాత్రమే దీంట్లో మోడిఫికేషన్స్ కానీ రివిజన్ కానీ ఏదైనా సరే ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నది ఏదైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయగలగడానికి వీలుంది. ఇది 3 సంవత్సరాల కాల పరిమితి. అంటే అపాయింటెడ్ డే ఎప్పుడు 2/6/2014. 3 సంవత్సరాలంటే 2/6/2017. ఈ డేట్ గుర్తెట్టుకోండి. ఈ సెక్షన్ కింద అంటే సెక్షన్ 108 కింద చేసే ప్రతి ఒక్క ఆర్డర్ ఉత్తర్వు కాపీని ప్రతి ఒక్క ఆర్డర్ని పార్లమెంటు ముందు దాన్ని ప్రతిని ప్రవేశపెట్టాలి. అంటే పార్లమెంట్లో ఓటింగ్ జరగడం అటువంటిది ఏమి ఉండదు. ఈ ఆర్డర్ కాపీని మాత్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అని దీంట్లో సెక్షన్ 108లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 108 సెక్షన్ 108లో నిర్వచించారన్నమాట. ఇప్పుడు ఈ పార్లమెంట్లో కాపీని ప్రవేశపెట్టాలి అంతే. దాని మీద ఓటింగ్ జనరల్గా పార్లమెంట్లో ఓటింగ్ జరిగిన తర్వాతే ప్రెసిడెంట్ కన్సెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ అప్రూవ్ చేయొచ్చు, లేకపోతే దాని మీద మళ్ళీ కొరీస్ వేసి వెనక్కి పంపచ్చు. దాన్ని మళ్ళీ పార్లమెంటు సరిచేసి మళ్ళీ పంపుతుంది అన్నమాట. పార్లమెంటు ఒకసారి పంపింది, రెండోసారి పంపింది, మూడోసారి పంపిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్గా కన్సెంట్ చేస్తారు. వెనక్కి వచ్చేసిన తర్వాత ప్రెసిడెంట్ని మళ్ళీ పార్లమెంట్లో పెట్టి సమీక్షించడం లేకపోతే మళ్ళీ ఓటింగ్ జరగడం అటువంటివి ఏమి కూడా ఉండవు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ 4-5 సెక్షన్స్ మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ సందర్భంగా మనం ఇంకొక సెక్షన్ కూడా మాట్లాడుకుందాం. అది జిఎస్టీ యాక్ట్ 2017. 12/4/2017 సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2017 అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 12/4/2017 జిఎస్టీ యాక్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ని 2017లో అమల్లోకి వచ్చింది. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం దీని మీద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నుండి అంటే 2/6/2014 నుండి అపాయింటెడ్ డే నిర్ణయించారు. మనకి 10 సంవత్సరాల ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ నగరం ఉంటుంది. ఇది దీంట్లో యాక్ట్లో చెప్పింది. ఈ హైదరాబాదు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉంటే మరి ఈ 10 సంవత్సరాలలో హైదరాబాదు కామన్ క్యాపిటల్ మీద వచ్చినటువంటి ఆదాయం
రెండు రాష్ట్రాలకు విభజించాలా, ఎవరికి ఇవ్వాలి? ఇది యాక్ట్లో ఎక్కడ సెపరేట్గా సంపూర్తిగా నేనైతే ఎక్కడ చాలా వెరిఫై చేశాను, కానీ నాకు ఎక్కడ కూడా తగలేదు. ఒకవేళ నేను రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఈ 10 సంవత్సరాలకి హైదరాబాదు నగరానికి వచ్చినటువంటి వ్యాట్ ట్యాక్స్ కానివ్వండి, లేదా జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ రూపేణా వచ్చిన అమౌంట్లో భాగస్వామ్యము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందా, తెలంగాణకు మాత్రమే చెందుతుందా? మరి ఉమ్మడి రాజధాని ఈ రెండు రాష్ట్రాలకి కామన్ క్యాపిటల్ మీద వచ్చే ఆదాయం రెండు రాష్ట్రాలకి రావాలిగా. మరి ఈ ఆదాయాన్ని ఎక్కడా కూడా వాళ్ళు ఎందుకు షేర్ చేయలేదు, ఎక్కడా చెప్పలేదు యాక్ట్లో. 2017 నుంచి జిఎస్టీ రూపేణా వసూలయ్యే ట్యాక్స్ మీద కూడా ఉమ్మడి క్యాపిటల్ మీద మన రాష్ట్రం షేర్ ఎంత అనేది కూడా ఎక్కడా కూడా తేల్చినట్టుగా లేదు. ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్ని క్యాపిటల్గా ఉంటే ఎంత మొత్తం ఆదాయం ట్యాక్స్ రూపేణా మనం వదులుకున్నాము లెక్కేస్తే సుమారుగా అనుకుందాం, ఒక నెలకి 1,000 కోట్లు అంటే హైదరాబాద్ సిటీ అంటే హైదరాబాద్ క్యాపిటల్ మొత్తం మీద 1000 కోట్లు జిఎస్టీ వచ్చిందనుకుంటే 420 కోట్లు సుమారుగా స్టేట్కి మళ్ళీ తిరిగి వస్తుంది, అంటే స్టేట్ ట్యాక్స్ అది. దాంట్లో పాపులేషన్ రేషియో ప్రకారం మనకి కనీసం 200 కోట్లు, అంటే నెలకి 200 కోట్లు, సంవత్సరానికి 2,400, 10 సంవత్సరాలకి 24,000. అది మినిమం నేను చెప్పేది. మ్యాక్సిమం నేను అనుకోవటం 70-80 వేల కోట్లు ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ 10 సంవత్సరాల్లో ఇంత ట్యాక్స్ని ఎవరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? కనీసం 3 సంవత్సరాల లోపల కానీ రాష్ట్రపతి ఏదైనా చేయగలుగుతారని మన యాక్ట్ చెబుతుంది. 3 సంవత్సరాల లోపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎందుకంటే ప్రెసిడెంట్ ఆ 3 సంవత్సరాలు 2/6/2017తో అపాయింటెడ్ 3 సంవత్సరాలు ఆ రాష్ట్రపతి అధికారాలు అక్కడికి ఆగుతాయి కాబట్టి ఈ లోపలే ఈ జిఎస్టీ వచ్చింది కాబట్టి మనం ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన ఆర్డర్ ఏమైనా చేసి ఉండేవారేమో. ఈ 10 సంవత్సరాల్లో ఆస్తులు, అప్పులు, ఆదాయాలు లెక్కలు మనం ఎందుకు తెలుసుకోలేకపోయాం? సో వీటన్నిటికీ శాశ్వతంగా జూన్ 2వ తారీఖు అంటే రేపు వచ్చే 10 రోజుల్లో వచ్చే జూన్ 2, 2024తో 10 సంవత్సరాల కాల పరిమితి అయిపోతుంది. మనం మన రాజధాని యొక్క హక్కుని, ఉమ్మడి రాజధాని యొక్క హక్కుని కోల్పోతాం. ఈ లోపల దీని మీద ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు. కాబట్టి 2/6/2024 నాడు మనం ఉమ్మడి రాజధాని యొక్క హక్కుని కోల్పోతాం. మనం అనుకుంటున్నటువంటి రాజధానిలో ఒక రాజధాని సంపూర్తిగా మనం మర్చిపోవాలన్నమాట. అయితే ఈ 10 సంవత్సరాల్లో ఈ రాజధాని మీద రావాల్సినటువంటి ట్యాక్స్ రూపేణా రావాల్సిన అమౌంట్ని ఎవరు ఎందుకు క్లెయిమ్ చేయలేకపోయారు? అది లేకపోతే మనకు హక్కు లేదా? ఈ ట్యాక్స్ రూపేణా 60-70 వేల కోట్లు వచ్చేటట్టయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది కదా. ఈ ప్రజలు నష్టపోయింది ఎవరు? ప్రజలు. మరి ఈ నష్టం పరిచింది ఎవరు? 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసిన పార్టీనా, 2014 నుంచి 24 వరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీనా, లేదు ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించిన పార్టీలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీలా? ఎవరు ఈ నష్టపరిచింది ఎవరు? మీరే చెప్పాలి.